హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సీకులు చేయబోతున్నాం. మటన్ సీకులు రాయలసీమలో కడ్డీలు అంటారు, ఆంధ్రాలో మటన్ సీకులు అంటారు. ఇప్పుడు మనం ఇది చేసేద్దాం. దానికి పెద్దగా ఏం అవసరం లేదు, దీనికి కావాల్సింది ఏం లేదు. మటను 1/2 kg తెచ్చుకున్నాం. దాంట్లో ఉన్న మెత్త ముక్కలన్నీ కట్ చేసేస్తే చాలా చిన్న చిన్నవి అయిపోయినాయి. కారం, ధనియాల పొడి, మనం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉప్పు, పసుపు, అంతే. ఇవి వేసేసి ఇప్పుడు కుమ్మేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం, పసుపు వేసినాం. కారం ఎక్కువ కావాలి, మనకి కారం ఎక్కువ కావాలి. ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ అవి కలుపు. ఇట్లా పురుపురు కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఇది పొయ్యి మీద కాలుస్తున్నాం కాబట్టి తేమ ఉండాలి. ఇంకా మనం కాల్చేద్దాం. మనం ఇప్పుడు దానికి సెక్కేసి రెడీ చేసుకున్నాం అనమాట. ఒక్కొక్కటి పేరుతున్నాం. పొగలు వస్తున్నాయి. పొగలు మామూలు పొగలు కాదు. నార్మల్గా ఫుడ్ బ్లాగ్స్ అంతా కాదు, నాకు నచ్చిన ఫుడ్ అంతా తినేసి చేసుకొని తింటున్నాను అనమాట. ఇది మీరు కూడా నచ్చితే చేసుకోండి, మామూలుగా ఉండవు అనమాట. నెక్స్ట్ వచ్చే ఫుడ్ బ్లాగ్స్ కూడా నాకు నచ్చినవి చేసుకొని తింటూ ఇది ఫుడ్ బ్లాగ్స్ అని చెప్పేస్తున్నాను అనమాట. అది మెయిన్ మ్యాటర్. మళ్ళీ ఆదిమనంలాగే తింటున్నాం అనమాట కాల్చుకొని. ఇదే చాలా రుచిగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. అలాగే బట్టలు కూడా చాలామంది ఇప్పేస్తున్నారు. ఒకప్పుడు ఆదిమానం కూడా అట్టే ఉండేటోళ్ళు, తర్వాత బట్టలు వేసుకున్నారు. సో ఫ్యూచర్లో మళ్ళీ బట్టలు వేసుకుంటారు అనుకుంటా ఆడవాళ్ళు. సేమ్ రొటేట్ అవుతూ ఉంటుంది ప్రతిదీ. నార్మల్గా హోటల్కి పోతే వాడు మటన్ ఎత్తున్నాడా ఇంకేం ఎత్తున్నాడా అనేది కూడా మనకు తెలియదు అనమాట. సో మన ఇంట్లో చేసుకోవడం బెస్ట్. నార్మల్గా అయితే మటను 800 రూపాయలు కేజీ ఉంది. మ్యాక్సిమం ఇలాంటి చీకులు అని చెప్పి బయట అమ్మేస్తూ ఉంటారు. రాయలసీమలో అయితే కడ్డీలు అని అమ్మేస్తూ ఉంటారు. అది ఎక్కువ ముస్లిం ఏరియాలోనే అమ్ముతూ ఉంటారు. చాలామంది హిందువులు పోయి ఎగేసుకొని తింటూ ఉంటారు. అది మటన్ అనేదానికి ప్రూఫ్ ఉండదు. వాడు చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తాడు, 50 రూపాయలకి అట్లా ఇచ్చేస్తూ ఉంటాడు కడ్డీలన్నీ. ఉయ్యమ్మ, అంత చీప్గా ఎట్ట వస్తాయి చెప్పండి. అక్కడే ఒక మర్మం ఉంటుంది. అది తెలుసుకున్నాడే మహాజ్ఞాని. సో నేను అందుకే బయట ఎక్కువ తిన్నా. నార్మల్గా చికెన్ అయినా ఓకే, కానీ మటన్ అనేది బయట తింటే అది మటన్ అని తెలుసుకునేదానికి నీకు 2 రోజులు పట్టుద్ది. ఎందుకంటే అరగదు కాబట్టి తెలిసిపోతుంది అనమాట అది మటన్ కాదు అని. పాత బస్తీలో మటను బిర్యానీ కేజీ 160 రూపాయలు అని ఉంటుంది. అదే చికెన్ బిర్యానీ 180 రూపాయలు ఉంటుంది చాలా చిన్న చిన్న హోటల్లో. మటన్ అంటే అది మటన్ కాదు, అది బీఫు. వాళ్ళు మటన్ అని చెప్పి రాయేసుకొని అమ్మేస్తూ ఉంటారు. ఇది అయిపోయింది, ఇంకా మనం ప్లేట్లు వేసుకుని తినేద్దాం. లెట్స్ గో. సర్రని పిండేసి ఈ బెంగళూరు వెదర్కి నైట్ ఇప్పుడు 1 AM అవుతుంది. సెగ కొడుతుంది, వెనక నుంచి చలి కొడుతుంది, మధ్యలో దీని టేస్ట్ అదర కొడుతుంది. బాబా నార్మల్గా లేదు ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, ఈ ఎక్విప్మెంటే కొంచెం హెవీ అవుతుంది. నార్మల్గా ఇంట్లో బొగ్గుల మీద కాల్ చేసుకున్న ప్రాబ్లం లేదు. నేను దీనికి ఇచ్చే రేటింగ్ 4. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మామూలుగా లేదు. మటన్ సీకులు, రాయలసీమలో అయితే మటన్ కడ్డీలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.